Dear friends, let us turn to Psalm 124. కీర్తన 124వ అధ్యాయం చూసుకుందాం. We'll read first verse, 1వ వచనం చదువుకుందాం. If it had not been the Lord who was on our side, let Israel now say, if it had not been the Lord who was on our side, when people rose up against us. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు. And you see here, dear friends, we read verse 8th verse, 8వ వచనం. Our help is in the name of the Lord, who made heaven and earth. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రియులారా, see here, our help is in the name of the Lord who made heaven and earth. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. So we are living in a world where demons are ruling. మనం దెయ్యములతో నిండినటువంటి ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, no? The Bible says our battle not with the flesh and blood. మన పోరాటము రక్తము మాంసములతో కాదు, అంటే మనుషులతో కాదని బైబిల్ చెబుతూ ఉన్నది. ప్రియులారా, our battle with the evil spirits, unclean spirit, wicked spirits in heavenly places. మరి ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మలతో, దుష్టాత్మలతో, అపవిత్రాత్మలతో, చెడ్డాత్మలతో మన పోరాటము. ప్రియులారా, no? So these evil spirits always try to disturb us, try to trouble us. ఈ యొక్క దురాత్మలు అనేవి మనల్ని ఎల్లప్పుడూ కూడా మరి ట్రబుల్ చేయడానికి, నెమ్మది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ప్రియులారా, so the more we are aware of these evil spirits, మనం ఎప్పుడైతే ఈ మన పోరాటం అనేది దెయ్యములతో అని మనం గ్రహిస్తామో, when we know our enemy, మన యొక్క శత్రువు ఎవడో మనము గ్రహిస్తామో, it is easy to fight the battle, it is easy to win the battle. మన యుద్ధము చేయటం తేలిక, అలాగే మరి ఆ యుద్ధములో జయము పొందటము కూడా తేలిక. ప్రియులారా, the Bible, Jesus said, whatever you bind on this earth, it will be bound. Whatever you lose on this earth, it will be loosed. నీ లోకములో దేన్ని బంధిస్తావో పరలోకములో నేను దాన్ని బంధిస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ లోకములో దేన్ని నీవు రిలీజ్ చేస్తావో పరలోకంలో దాన్ని రిలీజ్ చేసి విప్పదీస్తాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, no? So Jesus has given us the power over all the powers of the enemy. యేసు ప్రభు మరి శత్రువు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చినాడు. ప్రియులారా, no? And he said, nothing will harm you. ఏ దెయ్యము కూడా మరి నీకు అపాయము కలుగ చేయలేదు అంటూ ఉన్నాడు. ప్రియులారా, no? So we, the children of God, we must know the power of our God, your friend. దేవుని పిల్లలుగా మన దేవుని యొక్క శక్తిని మనము గ్రహించే వారిగా ఉండాలి. ప్రియులారా, no? We must depend on his power, on his strength, on his protection. ఆయన యొక్క బలం మీద, ఆయన యొక్క మరి కాపుదల మీద, ఆయన యొక్క రక్షణ మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. ప్రియులారా, no? Our money will fail, our strength will fail, our abilities will fail. మన బలం, మన యొక్క డబ్బు, మన యొక్క సామర్థ్యము అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. కానీ
గాడ్ నెవర్ ఫెయిల్స్, జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభు మరి ఎన్నడూ కూడా ఫెయిల్ అవడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. సో వీ మస్ట్ లర్న్ టు స్పెండ్ టైమ్ విత్ జీసస్. ప్రతి దినం మనం యేసయ్యతో సమయం గడపడం నేర్చుకోవాలి ప్రియులారా. వీ మస్ట్ లర్న్ స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చదివే విషయంలో దేవుని సమయమును గడపాలి ప్రియులారా. వీ మస్ట్ లర్న్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో కూడా మనం సమయాన్ని గడపాలి ప్రియులారా. సో వెన్ యూ రీడ్ ద వర్డ్, వెన్ యూ ప్రే, when you wait in his presence, you are looking to God, you are depending on God, you are waiting on God for his help. నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ మరి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావంటే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావు, దేవుని వైపు చూస్తూ ఉన్నావు, దేవుని సహాయము కొరకు నీవు కనిపెడుతూ ఉన్నావు ప్రేయర్. ఇఫ్ యు నెగ్లెక్ట్ ప్రేయర్, ఇఫ్ యు నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఆర్ కేర్లెస్ ఆఫ్ దీస్ థింగ్, నీవు దేవుని వాక్యాన్ని చదవకుండా ప్రార్థన జీవితం లేకుండా నీవు కేర్లెస్గా ఉన్నట్లయితే యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్, యు ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నీవు దేవుని మీద ఆధారపడటం లేదు కానీ నీ మీద, నీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడుతున్నావు. అండ్ యు ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఇన్ యువర్ ఫ్లెష్. అందుకే నీవు శరీరానుసారముగా పోరాడుతూ ఉన్నావు ప్రియులారా. అండ్ యు ఆర్ ఆల్వేస్ ట్రీటింగ్ పీపుల్ యాజ్ యువర్ ఎనిమీస్. అందుకే మనుషులను ఒక శత్రువుగా భావించి మనుషులతో పోరాడుతూ ఉన్నావు. అండ్ కీపింగ్ బిటర్నెస్, యాంగర్, జలసీ ఆన్ పీపుల్. మనుషుల మీద కోపం, అసూయ, ఆయాసం, కష్టాన్ని పెంచుకుంటూ ఉన్నావు ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ బికాజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ జీసస్. యేసు ప్రభుతో నీకు ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్నది కాబట్టి నీవు ఇలాగ శరీరానుసారుడుగా జీవిస్తూ ఉన్నావు ప్రియులారా. బట్ వెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, మనం దేవునితో సహవాసము కలిగి ఉంటున్నట్లయితే we will not fight in the flesh. మనం శరీరానుసారముగా పోరాడము ప్రియులారా. We will fight in the spirit. మనం ఆత్మలో పోరాడతాం ప్రియులారా. So Bible says here in Romans 8 chapter 31st verse, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. Romans 8:31. Here it says here, if God is for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సో ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్, నీవు ఆత్మానుసారముగా నడుచుకుంటున్న వ్యక్తివైనట్లయితే, ఇఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడే వ్యక్తివైనట్లయితే, యూ విల్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, హూ క్యాన్ బీ అగైన్స్ట్ యూ? నీవు నమ్ముతావు దేవుడు నీతో ఉన్నాడు అని. దేవుడు నీతో ఉండగా నీకు విరోధి ఎవడు అని నీవు ప్రశ్నించగలవు ప్రియులారా. అలా లైక్ దట్ వి సీ Exodus 15th chapter 2nd verse, నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. Exodus 15 verse 2, the Lord is my strength and my song, and he has become my salvation. This is my God and I will praise him. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. హల్లెలూయా. The Lord is a man of war. The Lord is his name. యెహోవా యుద్ధ శూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. Our Lord is a man of war. మన దేవుడు యుద్ధ శూరుడు ప్రియులారా. Battle belongs to him. యుద్ధము ఆయనది, not yours. యుద్ధము నీది కాదు ప్రియులారా. So when you see the Lord as your strength and as your salvation, యెహోవా దేవుడు నీకు బలముగా, గానముగా, నీకు రక్షణగా నువ్వు చూస్తూ ఉన్నట్లయితే, battle will go into his hands. దేవుడు నీ యుద్ధాన్ని ఆయన చేయడానికి సిద్ధముగా ఉంటాడు ప్రియులారా. If we see Isaiah 41st verse, first chapter and 10th verse, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా 41 10వ వచనము.
Yeah. Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you, I will help you, I will uphold you with my righteous right hand. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. Behold, all who are incensed against you shall be put to shame and confounded. Those who strive against you shall be as nothing and shall perish. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. You shall seek those who contended with you, but you shall not find them. Those who war against you shall be as nothing at all. నీతో కలహించు వారిని వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదుము. నీతో యుద్ధము చేయవాడు మాయమైపోవుదురు, అలా అబాషు పాలగుదురు. For I, the Lord your God, hold your right hand. It is I who say to you, fear not. I am the one who helps you. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. What a great promise God is giving to us, dear friend. దేవుడు ఎంతో గొప్ప వాగ్దానమును ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. If we turn to Deuteronomy 33rd chapter 29th verse, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. Happy are you, O Israel, who is like you, a people saved by the Lord, the shield of your help and the sword of your triumph. Your enemies shall come fawning to you, and you shall tread upon their backs. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమునైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. See, dear friend, happy are you, O Israel, who is like you. ఇజ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పది. See, dear friend, no person on this earth has this privilege. ఈ లోకములో మరి దేవుని బిడ్డలకు తప్ప వేరే మరి ఎవ్వరికీ లేనటువంటి ఆధిక్యతను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. నౌ సో he says here, you are saved by the blood of Lord Jesus. నీవు మరి యేసు ప్రభు యొక్క రక్తము చేత మరి రక్షించబడినావు ప్రియులారా. నో he will be your shield and he will be your helper. ఆయన నీకు సహాయకరమైనటువంటి కేడముగా ఉంటూ ఉన్నానంటున్నాడు. అండ్ ద స్వర్డ్ ఆఫ్ యువర్ ట్రయంఫ్, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గముగా దేవుడు ఉంటానంటున్నాడు ప్రియులారా. See, so many promises God is given to us. ఎన్నో గొప్ప వాగ్దానములను దేవుడు మనకి అనుగ్రహించినాడు ప్రియులారా. Finally, if we see Isaiah 43 verse 2, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. When you pass through the waters, I will be with you, and through the rivers, they shall not overwhelm you. When you walk through fire, you shall not be hurt, burned, and the flame shall not consume you. నీవు జలముల్లో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడైయుందును. నదుల్లో పడి వెళ్ళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. For I am the Lord your God, the Holy One of Israel, your Savior. I give Egypt as your ransom, Cush and Seba in exchange for you. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే నిన్ను
రక్షించేవాడను. Fourth was because you are precious in my eyes and honored, and I love you and give man in return for you, peoples in exchange for your life. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. So again and again God is telling us, fear not. Hallelujah. God is with us, dear friends. Let us pray. ప్రార్థన చేసుకుందాం.